నాది చిన్న ప్రపంచం, ఎక్కువ మంది తెలియదు, సూర్యాలో అంటే తెలియదు. నా దగ్గరికి వచ్చి ఇలా పెడుతున్నామని మీటింగ్ రండి అంటే అది టైటిల్ చూస్తేనే చాలా బాగుంది. ఒకటి వ్యవహారం నగరం అయిపోయింది, నగరం అని రాసుకున్నారు. ఉండదు మన అనే దాంట్లో చాలా మంచి అర్థం ఉందండి. ఆల్ ఇంక్లూజివ్నెస్. నేను ఇందాక నుంచి అడుగుతుంది గురించుకుంటున్నాను. వీళ్ళు చెప్పాలి మంచి బోర్డులో ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు, కానీ ఇందులో కలతలు రాకూడదు, అబద్ధాలు రాకుండా చేయాలని చెప్పాలనుకుంటే మళ్ళీ చూస్తే అంతా అందులోనే ఉంది. నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ట్రైన్ టు ఇంక్లూడ్ ఎవరిబడి. సో వీళ్ళకి నేను చెప్పాల్సిందే కనిపిస్తుంది. దాని అన్నట్టుగా కష్టపడండి, నిలబెట్టండి, అందరికి పాజిటివ్గా ఉండండి. మా గంగాధరం గారు గుర్తుపెట్టుకోండి. ఆయన ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఆయన ఒక అజాత శత్రువు. ఆయనలాగే మీ ఛానల్ కూడా ఒక అజాత శత్రువులా ప్రయోజనం. ముందుగా మనవాడు నాకు పుత్ర సమానుడు. ఎందుకంటే నా మిత్రుడు, బాల్యమిత్రుడు ఆంజనేయుడు అలవాటు వాడి కొడుకు. అందుచేత నాకు అదే వాత్సల్యం, అదే గౌరవం వాళ్ళు నా మీద చూపిస్తుంటారు. కొత్తగా ఇంటి పరిచయం చేసే ఛానల్ మా పార్ట్నర్ అని. సరే, నాకు ఇంత వ్యవహారం కూడా నాకు ఆయన క్లియర్గా చెప్పలేదు. ఏదో కార్యక్రమం, దానికి ఎవరెవరంటే ఎవరు ఉండాలనే దానికోసం కొన్ని సలహాలు, పేర్లు అవన్నీ చెప్పాను. ఛానల్ తరఫున, నా తరఫున కూడా వారందరికీ ముందుగా నా కృతజ్ఞతాభివందన మందారాలు సమర్పించుకుంటున్నాను. మన భీమవరం మన నగరం అంటే సహజంగా మరి గతం అంతా చెప్పుకుని మా భీమవరం ఎంత గొప్పది అనుకోవాలా. అయితే సర్వసాధారణంగా మేము అన్నీ ఎక్కడెక్కడ చెప్పినా బయటికి వెళ్ళినప్పుడు మేము శ్రీమంతంబగు సద్విమర్శ కుముద శ్రేణులు ప్రకాశింప విద్యా మాన్యంబై ఉప్పు భావగుణ చంద్ర ప్రస్తరములు రసశ్రీమూర్తిని గొనగా సాహితీ క్షమార్హము సాహితీ సోమారామముగాక భీమవరం అస్తోకంబుగా రాజిలు అని చెప్పుకుంటాం. ఈ పురము సోమనాథుని కపురమ్ము, ఈ పురము శారదాపద నుపురమ్ము, భీమవరమిది సత్కళా ప్రేమవరము. కౌలు రసచంద్రికలనెప్పుడు కాయుచుండ ప్రజలు రసలుబ్ధులై ప్రీతి వరలుచుండ సోమశేఖరు కరుణచే సొబగు మీరు భీమవరమిది సత్కళా ప్రేమవరము అని. ఇట్లాగా భీమవరాన్ని మా భీమవరం అనేది నాకు చాలా ఇష్టం. నేను మొన్నే కూడా ఒక ఆయన మీద కోపగించుకున్నాను. వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యి మనవడి ఉపనయనం అక్కడ చేస్తానంటే నేను ఎందుకు రావాలి? మీరు హైదరాబాద్కి వెళ్ళిపోయినప్పుడు మా భీమవరం అనుకుని మీరు ఇక్కడ ఉండాలి. అలాగే ఒక ఆయన నాకు మంచి మిత్రుడు, బాల్య స్నేహితుడు, రిటైర్ అయిపోయిన తర్వాత భీమవరానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. అందరూ ఆయన మొత్తం బంధువులందరూ హైదరాబాద్లో ఉన్నారు. అప్పుడు చెప్పానమాట, ఆయన ఏం పైతే నేను లేచి నిలబడి మాట్లాడుతున్నాను. ఎందుకంటే భీమవరం మీద అభిమానంతో వెనక్కి వచ్చి భీమవరంలో సెటిల్ అయ్యాడు అతను. కాబట్టి అతనికి నేను నా భీమవరం మీద అంత గౌరవం ఆయనకు ఉంది కాబట్టి భీమవరం వాడిగా ఆయన ఏం ఫోన్ చేసినా నేను లేచి నిలబడి మాట్లాడుతున్నాను. ఆయన అడిగింది వెంటనే చేసి పెడుతున్నాను పని. కారణం ఏంటి అంటే భీమవరం మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారనుకుని వచ్చాడు కదా, ఆ సపోర్ట్ అది మనం ఇవ్వాలనేది. అయితే ఇవాళ ఆ పద్యాలు చెప్పి ఎందుకు దీంట్లోకి వచ్చానంటే మరి గత వైభవం చాలా ఉంది, ఘనకీర్తి. కానీ ఇవాళ అది ఉందా మనకి అని ఆలోచిస్తే మరి అంత రాదు. ఇప్పుడు సెకండ్ గ్రేడ్ తర్వాత జనరేషన్ వచ్చేసింది. ఆ జనరేషన్తో పాటు ఆ క్వాలిటీ కూడా సెకండ్ రేటుకి దీనికి వచ్చిందేమో అనిపిస్తుంది. నాయకత్వం కానీ మన భీమవరాన్ని మనం ఏం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనల్లో కానీ మరి చాలా వెనకబడి ఉన్నాం. ఇదివరకు కూడా అంత స్ఫూర్తి దీప్తి లేదు. ఎందుకంటే ఇదివరకు ఛాంబరు తరఫున కానీ రైస్ మిల్లర్స్ కానీ చాలా యాక్టివ్గా ఉండేవారు. రైల్వేలు కానీ ఇటువంటి వాటిలో ఏమొచ్చినా ముందు వెళ్ళి ఇలా కాదని చెప్పి సాధించుకునేది ఉంది. ఇవాళ మనకి టౌన్ స్టేషన్ తీసేశారు. అడిగిన వాళ్ళు లేడు, పట్టించుకున్న వాళ్ళు లేడు, టౌన్ స్టేషన్ లేదు. ఊరికనే అక్కడ ఉందంతే. అక్కడ స్టాఫ్ లేరు, ఎవరు టికెట్లు ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. స్టేషన్ తీసేశారు. మనకు ఇంకో దురదృష్టం ఏంటంటే నేను పాలిటిక్స్ మాట్లాడలేదు కానీ మనకి ఎంపీ అన్నవాళ్ళు ఎప్పుడు మనకి ఎంపీ లేరు. ఎంపీ మనకు ఉండట్లేదు. కారణం ఏంటంటే ఎవరు వచ్చినా కానీ ఎక్కడనే వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి రావడం, వాళ్ళు అక్కడే ఉండిపోవడం,
లేదంటే ఏంటంటే ఇప్పుడు హర్రామ్ జోగే గారు మధ్యలో రిజైన్ చేశారు. రఘురామకృష్ణరాజు గారు మనం 5 ఏళ్లలో మన మొహం చూడలేదు. బాబిరాజు గారు పాపం అక్కడికి సెకండ్ లైన్ రావడానికి మహానుభావుడు, ఆయనే కారణం రెండో ట్రాక్ రావడానికి. ఆయన ఎక్కడున్నా కానీ చేసుకుంటూ వచ్చారు, ఏదో వచ్చేది. అలాగా చాలామంది ఎంపీలు నెగ్గుతున్నారే తప్ప మనకి నిలబడి మనకి ఏం కావాలి అనేటువంటి చూసేటువంటి పరిస్థితి లేదు. అందుచేత ఏమవుతుందంటే మన కేంద్రానికి మనకి లింక్ లేకుండా పోయింది. మనకి రాష్ట్రమే ఉంది తప్ప కేంద్రం లేదు. నా అభిప్రాయం ఊరికే చెబుతున్నాను. ఇప్పుడు ఆ స్టేషన్ తీసేస్తే మరి ఎవరు మాట్లాడలేదు, దాని స్పందన లేదు, ఆపుకుందామని ప్రయత్నం లేదు. ఇలాగా ఇదివరకు చామన్ నుంచి కూడా ఏదైనా వచ్చే ముందు మమ్మల్ని టాక్సేషన్ కానీ దీనికి వచ్చి బడ్జెట్లు పెట్టినప్పుడు అడిగేవారు, ఏమన్నా ఏమేమి మేము అడగాలి బడ్జెట్ విషయంలో, టాక్సెస్ విషయంలో ఏమన్నా చెప్పాలా, ఈ ఉంటాయి కదా, డిమాండ్స్ ఉంటాయి కదా. ఇవాళ ఎవరు పట్టించుకుంటున్న వాళ్ళు లేరు, కనిపించట్లేదు. అలాగా ప్రతి రంగంలోనూ, ముఖ్యంగా మిగిలిన రాజకీయాలు మిగిలిన నాకు అవసరం లేదు, కానీ నాకు బాగా నేను ప్రేమించే సాహిత్య కళారంగాలు, ఈ రంగాల గురించి నా ప్రాణం అదే ఆలోచిస్తుంటాను. మరి అందరూ మాట్లాడారేమో నాకు తెలియదు, ముందు ఏమైంది మాట్లాడేశారు కాబట్టి ఇంక అవసరం లేదు. అది కూడా ఎందుకులేండి, ఇంకా దానికి పొరుగు చాలా టైం అయింది కాబట్టి చరిత్ర చెరవను అనవసరం. అందుచేత ఏదైనా ఛానల్ ప్రారంభించారు మన వాళ్ళు, వారు ఇది సక్సెస్ఫుల్గా విజయవంతంగా అవ్వాలని చెప్పేసి వాళ్ళిద్దరినీ కూడా సుచరిత వచ్చేసి వాళ్ళిద్దరు ఛానల్ని అగ్నే యశస్విన్ యశసే మమర్పయేంద్రావదీమపతిది మిహావహ అయం మూర్ధా పరమేస్తి సమర్చా సమానానావత్తమ శ్లోకో అస్తు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని ఆశీర్వదిస్తూ విజయవంతంగా వ్యాపారాభివృద్ధిగా సకల శ్రీకరం శుభకరముగా నిత్య కళ్యాణం పద్ధధోరణంగా జాజ్వల్యమానంగా మీ ఛానల్ ముందుకు వెళ్ళాలని, లాభాల బాటలో మీరు దాన్ని నడిపించాలని, మా అందరికీ వినోదాన్ని మిగిలిన విజ్ఞానాన్ని కూడా మీ ఛానల్ ద్వారా అందరికీ పంచాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. అదేవిధంగా సురేష్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను.